అది ముఖ్యంగా. రాత్రి అన్నయ్య గారిని కలిసాము, సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు. నెక్స్ట్ మీ వారసుని ఎందుకు బరిలోకి దించరు, మీరే ఎందుకు పోటీ చేస్తున్నారంటే, లేదు ప్రజలు నన్నే యాక్సెప్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఎన్నికలు నేనే దిగుతాను, మా అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో దింపనంటున్నారు. అట్లాగే మీ వారసుని ఎవరన్నా దింపే ఆలోచన ఉందా? ఇప్పుడు ఎవరు దించే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నట్టుంది మన వాళ్ళ. మీ కొడుకు కూతురు కొడుకు ఇద్దరు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వారసులు కూడా పాలిటిక్స్ వాళ్ళ తర్వాత కదా, కొడుకుల తర్వాత వాళ్ళు కూడా ఇంకా రాజకీయాల్లో పోవాలి కదా ముందు. మా వాళ్ళు కూడా అంటే వీళ్ళు వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఉన్నారండి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను మీకు. ఒక అతను మేము మైక్ పెడుతూ ఉంటే ఒక బాబు వచ్చి మైక్ పెడుతూ ఉన్నాడు, ఒక బాబు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో తాతగారిని వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. వాళ్ళ తండ్రులే ఫాలో అవుతున్నారు కాబట్టి కొడుకులు కూడా ఫాలో అవుతారు మన వాళ్ళు. సరే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మీ కాన్స్టిట్యున్సీ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఎందుకంటే కోసిగి లాంటివి అత్యంత తక్కువ నిరక్షరాస్యత ఉన్న గ్రామం మీ దగ్గర ఉంది. బోర్డర్ గ్రామం, అత్యంత నిరక్షరాస్యత. పొట్ట చేత పట్టుకుని బతకడం కోసం ఈ రోజుకి గుంటూరుకి వెళ్ళి మిర్చి తొడుములు ఒలుచుకునే పనిలో కూలీలుగా బతుకుతూ ఉన్నారు. అట్లా మిగిలిన చోట చూస్తే కరువు వల్ల పంటలకు భూములకు నీళ్లు అందక వాళ్ళందరూ కూడా వలసలు వెళ్ళిపోతున్నారు బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి. సో ఇలాంటి కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేస్తారు, ఎలా వాళ్ళ జీవితాలను ఎలా మారుస్తారు? కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలని 6 లిఫ్ట్ ఇరిగేషన్ తేవడం జరిగింది. ఒకటి పులికానం, అంటే పులికానం ప్రెజెంట్గా ప్రాజెక్ట్ ఉంది, దాని నుంచి అక్కడ కోసికి వాటర్ ఇవ్వాలనే ఆలోచనతో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసుకున్నాం. డ్రింకింగ్ అండ్ ప్లస్ వ్యవసాయం. అలాగే 5 లిఫ్ట్ ఇరిగేషన్లు తేవడం జరిగింది. ఒకటి మంత్రాలయం, ఇంకొకటి కోసిగి, ఇంకోటి మళ్ళీ కోసిగిలోనే ఒకటి ఆలివి, అంటే కౌతాల మండలం. అంటే 2 కోసిగి మండలానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వెనకబడిన మండలం అనే ఆలోచనతో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దానికి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. మంత్రాలయంకి వచ్చి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా. కానీ పెద్ద గడుపురు అనేది మాకు అటాచ్ కాదు నదికి. అక్కడి నుంచి వాటర్ ఏదైనా ఇవ్వాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ పోదు. ఓకే, దానికి అందుకే ఏమీ పెట్టలే. మళ్ళీ కౌతాళంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది చేయొచ్చు కాబట్టి అక్కడ ఇచ్చినాం. ఓకే, అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే వాటర్ ఉంటే ఎక్కడ బోర్రు. అవునండి. కరువుకు కానీ ఏమొచ్చినా పంటలు అనేది వేస్తూ ఉంటే ఇబ్బంది. కానీ ఈసారి అనుకోకుండా వానదేవుడు మనం కరుణించలేదు. దానికోసం ప్రతి ఒక్కరు, నా నియోజకవర్గమే కాదు ప్రతి నియోజకవర్గాల్లో వలసలు పోవడం జరిగింది. వెళ్ళి మిగిలిన చోట్ల కూడా వెళ్ళారు, అది కాదని. రాష్ట్రం ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల నుంచి బతకడానికి